నమస్కారం చేస్తారు. కుంకుమ పసుపు అన్ని కట్టమైసమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది సంగారెడ్డి మహబూబ్ సాగర్ కట్ట మీద. అదేవిధంగా బోనాలు కూడా జరుపుకోవడం జరిగింది. అంగరంగ వైభవంగా కట్టమైసమ్మ దేవి ప్రతిష్టాపనకు ప్రతి ఒక్కరు కూడా సంగారెడ్డి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా పుర ప్రముఖులు కూడా వాళ్ళందరూ కూడా అమ్మవారి దీవెనల కోసం వచ్చిర్రు. వాళ్ళ అమ్మవారి ఆశీస్సులు కూడా పొందిర్రు. వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే సంగారెడ్డి ప్రజలందరూ కూడా కట్టమైసమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపనకు ఎవరైతే విచ్చేసిరో వాళ్ళందరికీ కూడా మా గంగపుత్ర సంఘం నుండి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదే ఇంకేదంటే గాలిపోషమ్మ గుడి కూడా బోనాలు తీయడం జరిగింది. ప్రతి సంవత్సరం వార్షికోత్సవం కూడా జరుగుతుంది. ఇదే రోజు ప్రతి సప్తమి రోజు అని కూడా ఈరోజు ఏది ఉందో అదే రోజు ఖచ్చితంగా వార్షికోత్సవం జరుగుతుంది. అదే ప్రతి ఒక్క సంఘ సభ్యులు కానీ గంగపుత్రులు కానీ మన సంగారెడ్డి ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందో కోరు. ఓం శ్రీ మహాగణపతియే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు కట్టమైసమ్మ తల్లి ప్రతిష్టా కార్యక్రమము అంగవంగ వైభవంగా జరిగిందండి. ఈ యొక్క కట్టమైసమ్మ సంఘము ఈ గంగపుత్ర సంఘం వాళ్ళందరూ కలిసి కూడా చాలా ఘనంగా అమ్మవారిని యొక్క ప్రతిష్ట కార్యక్రమం చేశారు. ఈ ప్రతిష్టలో భాగంగా 3 రోజులు ఈ కార్యక్రమం అనేది జరిపించామండి. 3 రోజులు కూడా అమ్మవారి యొక్క విగ్రహానికి అధివాసాలు, అలాగే మండపారాధనలు, అలాగే చండీ హోమాలు, ఇతరితర దేవతా సంబంధించినటువంటి హోమాలు అన్నీ కూడా చేసుకొని ఆ ముహూర్తం టైంకి చక్కగా అంగవంగ వైభవంగా వందలాది మంది భక్తుల మధ్యలో మేళ తాళాలతో ఘనంగా చక్కగా వైభవంగా ప్రతిష్ట అనేది జరిగిందండి. గంగపుత్ర సంఘం వారు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఘనంగా జరిపించారు. అమ్మవారికి ప్రతిష్ట అయ్యాక బోనాలు, అలాగే ఒడిబియ్యాల కార్యక్రమం, కొంత వందలాది మందికి అన్నదాన ప్రసాదాలను కూడా చేయడం జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషము. జేబులో కట్టమైసమ్మ. మా గంగపుత్ర సభ్యులందరూ కలిసి ఈ రోజు అందరం బోనాలు తీర్చుకున్నాము.
నిన్న హోమం అయింది, మొన్న చండీ యాగం అయింది. అందరు కలిసి అందరము హోమము అన్ని సంపూర్తిగా చేసుకున్నారు. మా అమ్మవారి కృప వల్ల అందరూ ఆరోగ్యంగా అష్టైరుషాలతోని మా చెరువులోని మాకు ఉన్నదే అమ్మవారితోని మొత్తము జీవనోపాధి కల్పించారు మా అమ్మవారే. ఈరోజు మా అమ్మవారు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా గుడికే కళ్ళు వచ్చేసింది. అమ్మవారి వల్లనే మేము అందరము ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాము. అలాగే మా సంఘ సభ్యులందరికీ పాదాభివందనాలు. మా యొక్క పంతులకి పూజారులకి చాలా బాగా పూజలు చేశారు. వాళ్ళకు కూడా పాదాభివందనాలని